హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. దీన్ని కొద్దిగా నేను 4 స్పూన్స్ నెయ్యి నూనె వేసి బాగా వేయిస్తున్నాను. వేగాలి, బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేట్టు బాగా వేగాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, హల్వా టేస్ట్. వేయించినవి చూపిస్తున్నా చూడండి. బాగా వేయించి కొద్ది పట్టణ పెట్టింది ఈ కలర్లో రావాలి. బాగా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేయించుకోవాలి. జీడిపప్పు, ద్రాక్ష, చివరిలో చివరిలో చెర్రీస్ వేస్తాము దించిన తర్వాత. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేట్టు వేయాలి. వచ్చేయండి, ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత పాకము 2 బ్రెడ్ ప్యాకెట్స్కి 3/4 కేజీ పంచదార వేసాను. తీగ పాకం రావాలి. బాగా వచ్చిందండి, తీగ పాకం వచ్చింది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని కలుపుకున్నాం. అంటే కొద్దిగా పాకం తీసి పక్కన పెట్టాను, ఎందుకంటే ఎక్కువ అవుతుందేమో అని. ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ పాకం వేసి కలుపుదాము. ఇప్పుడు మళ్ళీ పాకం వేసి కలుపుదాం. దించే ముందు నెయ్యి వేసుకొని చెరీస్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చిందండి. నా బ్రెడ్ హల్వా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.